సోమయ్య జుజ్జివారం సోమయ్య. ఎలా జరుగుతుంది ఉపాధి హామీ పనులు? బాగా జరుగుతుందండి. గతానికి ఇప్పుడు పోల్చుకుంటే ఎలా ఉంది? చాలా మెరుగండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనులు ఎలా ఎలా జరుగుతుంది? డబ్బులు బిల్లు బాగానే పడుతున్నాయండి. బాగానే పడుతున్నాయి. పని కూడా చక్కగా జరుగుతుంది. బాగుందండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? బాగుందండి. డబ్బులు కూడా బాగానే పడుతున్నాయి. వారం వారం డబ్బులు కూడా పడుతుంది. ఇప్పుడు 6 వారాలు చేసాం. 2 వారాలు ఏం డబ్బులు పడినాయి. రోజుకు 307 రూపాయలు పడుతున్నాయి. బాగానే జరుగుతుందండి. పని కూడా బాగుంది. పనితనం కూడా బాగుంది. మాకు కూడా చాలా బాగుంది. ఏమేమి పనులు చేస్తారు? కరువు పని చేస్తున్నాను. మెయిన్ పాయింట్ పనులు ఏమేమి చేస్తారు? చెరువు తవ్వటం అండి. 1.5 ఎలడుపు, 1 మీటర్ బారు, 1.5 ఎలడుపు, అడుగు లోతు, మనిషికి తవ్వటం, మట్టి రోడ్లు పోయటం పని చేస్తున్నాను. బాగా చేసిన దాన్ని బట్టి వెళ్ళిన వాళ్ళందరికీ డబ్బులు బాగా పడుతున్నాయండి. ఈసారి బ్యాంకులో రోజుకి ఎంత పడుతుంది? 307 రూపాయలండి. గతంలో ఎంత పడేది? గతంలో సరిగ్గా పడలేదండి. పడక కొన్ని పడి కొన్ని పడక చేసినవి కూడా కొన్ని రాలేదు. అప్పుడు ఇప్పుడైతే బాగానే పడుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చాక బాగుందా? బాగుందండి. బాగానే ఉంది. కుటుంబ ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగుందండి. బాగుంది. పథకాలు ఏమైనా వచ్చినాయి కుటుంబానికి? ఏమండి? పథకాలు ఏమైనా వచ్చినాయా? నాకు అంబోటి పడిందండి. తల్లికి ఉంది. తల్లికి వందనం. 3 ఉన్నారు. 2 పిల్లలు పడినాయి. ఇంకో పిల్లలు వెయిటింగ్ లిస్ట్ లో ఉందంట. పడుతుందంట సార్. బాగానే పడినాయి. డబ్బులు పడినాయండి. ఎంత పడినాయి? 26,000 పడినాయండి. గతంలో అమ్మఒడి బాగుంది, ఇప్పుడు తల్లికి వందనం బాగుంది. తల్లికి వందనమే బాగుంది కదండి. బాగానే ఉంది. ఎలా ఉంది? స్కూల్ పిల్లలు ఎలా చదువుతున్నారు? స్కూల్ పిల్లలు ఇప్పుడే కానీ తీసారు. బాగానే పుస్తకాలే ఇచ్చారు. నిన్న నోట్స్లే ఇచ్చారు. టెక్స్ట్ బుక్లే ఇచ్చారు పిల్లలకి. అవి తీసుకొచ్చారు. బాగున్నాయండి. పుస్తకాలు కూడా నాణ్యంగా ఉన్నాయి. బాగున్నాయి.